సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతం. ఈ ప్రాంతవాసులకు 10వ తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ చదవాలంటే ఎన్నో కిలోమీటర్లు పోవాల్సి వచ్చేది. ఉన్నది ఒక్కటి కాలేజ్. 1975లో స్థాపించిన ఈ కాలేజ్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి ప్రజలు ఎన్నాళ్లుగానో కంటున్న కల శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో నేడు నెరవేరబోతోంది. ఇక్కడి నవ యువకుల భవిష్యత్తుకు కొత్త బాట వేసినట్టయింది. 7,25,00,000 రూపాయల ఖర్చుతో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోసం 3 అంతస్తులతో కొత్త భవనం అద్భుతంగా రూపుదిద్దుకోబోతోంది. 4,65,00,000 రూపాయల ఖర్చుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులు 15 నెలల్లో పూర్తి కానున్నాయి. జూనియర్ కళాశాలను మంజూరు చేసి ఇక్కడ నూతన భవనాన్ని కట్టిస్తున్నారు. అదేవిధంగా మాకు ఉచితంగా పుస్తకాలను, కంప్యూటర్స్ ఇచ్చి మేము చదువుకోవడానికి ఎంతో సహాయపడుతున్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, విద్య ద్వారానే పేదరికం నిర్మూలవుతుందని మంత్రి గారు ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. ఇది హుజూర్ నగర్ విద్యారంగంలో ఒక కొత్త అధ్యాయం. ఇది హుజూర్ నగర్ భవిష్యత్తు కోసం వేసిన బలమైన పునాది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే విద్యా విప్లవం.